మొదటి విడత యాత్రలో గోదావరి జిల్లాలోని 34 సీట్లలో ఒకటి వైసీపీకి దక్కకూడదని క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తారని సంచలన ప్రకటన. రెండో విడతలో అంతకు మించి అన్నట్లుగా జనసేనాన్ని నేరుగా జగన్ను ఏకవచనంతో పిలిచి వైసీపీకి కుంభస్థలమైన వాలంటరీ వ్యవస్థను బద్దలు కొట్టి వైసీపీకి కునుకు లేకుండా చేయగా, మూడో విడతలో జగన్ ఒక వ్యాపారి అని, క్రిమినల్ అని ఎదురుదాడికి దిగి ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేశాడు. ఆవనిగడ్డ 4వ విడత యాత్రలో నన్ను తిట్టే వైసీపీ నేతలు ఆలోచించుకోవాలని, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కాపాడాలని మీరే నా వద్దకు వస్తారు. మిమ్మల్ని కాపాడేది నేనే. 2024లో మా గెలుపు డబుల్ పక్కా. జగన్ ఓటమి ఖాయం. వైసీపీకి 15 వస్తే గొప్ప. కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీది కౌరవుల పాత్ర. ఆ పార్టీ పతనం మొదలైంది. జగన్ను ఇంటికి పంపడమే లక్ష్యమంటూ వైసీపీపై విరుచుకుపడ్డాడు. అయితే అనుకున్నట్లుగానే జనశ్రేణులతో పాటు తెలుగు తమ్ముళ్లతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మొదటి రోజు యాత్రపై ప్రత్యేక కథనం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. నాలుగో విడత వారాహి యాత్రను ఆయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఆదివారం ప్రారంభించారు. సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. శ్రీకాకుళంలో జగన్ గారు నమస్తే అంటే అవనిగడ్డలో జగన్ గారు అని స్టార్ట్ చేశాడు. సో జగన్ గారు దృష్టిలో చెప్తున్నాను, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్ చాయిస్ మీది. అయితే ఒక్కటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలని మేమే గెలుస్తామని మళ్ళీ బింకాలు పలుకుతా ఉన్నారు. ఈ రోజున 175 కాదు, 175 నువ్వు 15 వస్తే గొప్ప. నువ్వు 2024లో ఛాన్స్ తీసుకోదల్చలేదు. బీజేపీతో వెళితే ఎంతమంది అసెంబ్లీకి వెళదాం, అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరికి లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోవచ్చు, బీజేపీతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అది ఓట్లు వస్తాయి. కానీ ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు వస్తాయా, లేదంటే గెలుపు అంచులు దాకా వచ్చే ఓట్లు వస్తాయో నాకు తెలియదు. ఎంతమంది అసెంబ్లీకి వెళ్తామో తెలియదు. నేను ఈసారి 2024 ఎన్నికలకి నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోవాలి. నా కోసం కాదు, మీకోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన టీడీపీ కలిసే వెళ్తాం. 2019 ఎన్నికల్లో జగనన్న ఒక్క ఛాన్స్తో చేసిన తప్పును ప్రజలు రాబోయే ఎన్నికల్లో చేయవద్దని హితవు పలికారు. ఈసారి తప్పు జరిగితే రాష్ట్రం కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుందన్నారు. 500 రూపాయలు, 2000కు ఓట్లను అమ్ముకుంటే నైతిక బలాన్ని కోల్పోతారని పవన్ హెచ్చరించారు. నేను ఎంత ఆశయాలతో ఉంటానో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రాక్టికల్ రాజకీయం చేయగలను నేను. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఓట్లు కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఈసారి మీ భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి. 500కి 1000 రూపాయలకి 2000కి మనం ఓట్లు కొనేస్తే తీసుకుంటే మనకి నైతిక బలం పోద్ది. 3 తరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబంతోటి, వేలాది మంది ప్రైవేట్ సైన్యం ఉన్న వ్యక్తితోటి, అనుభవజ్ఞులను కూడా కటకటాలు పెట్టే బలమున్నోడితో పవన్ ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే అది నా నైతిక బలం అని పవన్ అన్నారు. నాలాంటి వాడు ఒక 151 మంది సభ్యులు ఉన్న 1,00,000 కోట్ల పైచిలుకు ఉన్న ఒక వ్యక్తితోటి, 3 తరాలుగా రాజకీయం చేస్తున్న ఒక కుటుంబంతో, వేలాది మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక వ్యక్తితోటి, అనుభవజ్ఞులను కూడా కటకటాల్లో పెట్టగలిగే అంత బలం ఉన్నవాడితోటి పవన్ కళ్యాణ్ ఒక్కడు పెట్టుకోగలుగుతున్నాడంటే ఇది ధైర్యం, సాహసం కాదు, నా నైతిక బలం, నా దేశం మీద నాకున్న గౌరవం, నా సమాజం మీద నాకున్న భక్తి. నువ్వు డబ్బులు తీసుకున్నావు, ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడే సన్నాసులకు ఒకటే చెప్తున్నా, నాకు డబ్బు అవసరం లేదని, డబ్బుపై ఆపేక్ష అంతకన్నా లేదని పవన్ గట్టిగా చెప్పారు. సన్నాసులందరూ పాపం వైసీపీ సన్నాసులందరూ మాట్లాడుతూ నేను డబ్బు తీసుకున్నానని చెప్పి పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది.
ప్రతిదానికి ఇక్కడ చిన్నపాటి కాంట్రాక్టులకు కూడా, రోడ్డు కాంట్రాక్టులకు కూడా మీరు బ్రిడ్జి కాంట్రాక్టులకి మీరు 40% షేర్లు అడుగుతూ ఉంటే మీకు అవసరమేమో డబ్బులు, నాకు అవసరం లేదు. నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, అంతేగాని దానికోసం వెంపర్లాడను అని పవన్ అన్నారు. 2 దశాబ్దాలు పనిచేస్తాను. 2 దశాబ్దాల్లో కొద్దిమంది జీవితంలో ఉన్నా సరే వెలుగు నింపితే అది నాకు చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, దానికి మించిన స్థానం వచ్చినా కానీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిలో నాకేం కాకపోతే నేను వాటి కోసం వెంపర్లాడను. నేను వెంపర్లాడేది మీ భవిష్యత్తు కోసం నేను తపన పడతాను. నేను జగన్ అవినీతి ప్రభుత్వంపై స్టడీ చేయడానికి గంపలు పేపర్లు చదివి జుట్టు మెరిసిపోతుందని పవన్ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులు చేసిందంటే చదివి గడ్డం కూడా నెరిసిపోతా ఉంది. జుట్టు కూడా ఊడిపోతుంది ఈ మధ్యన, అది కష్టం. ప్రధాని మోదీని అడగాలనుకుంటున్నా, ఈ వ్యక్తికి ఇంకా ఎంత డబ్బు కావాలి సార్ అని. అలాగే నా సినిమాలు ఆపినప్పుడు మోడీతో జగన్కు ఫోన్ చేయించుకోవచ్చు, కానీ నేను అలా చెయ్యను. నాకు ఆత్మ గౌరవం ఉంది, నేను తగ్గను. ఈ నేల నాది, నేనే పోరాడతా, అంతేకాని దేహి అని అభ్యర్థించను అని ఆవేశంగా పవన్ ప్రసంగిస్తుంటే ప్రజలు కేరింతలు కొట్టారు. మొన్న మధ్యన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నోటి దాకా వచ్చింది చెప్పాలి, ఈ వ్యక్తికి ఎంత డబ్బులు అవసరం సార్ అని. నా సినిమాలు ఆపేసినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా, మీ దగ్గర డబ్బులు ఉండకూడదు. నా సినిమాలు ఎందుకు ఆపేయాలి, 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు. నాకు ఓకే. అది ఇన్ని సమస్యలున్న ప్రధానమంత్రి గారు తెలిసి కూడా, కేంద్ర నాయకత్వంలో నాకు తెలిసి కూడా ఒక్క మాట మీరు జగన్కి చెప్పండి అని నేను ఏ రోజు కూడా అడగల. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది, నేను తగ్గనట్ల. నా నేల ఇది, మా నేల ఇది. మా నేలలో మేమే పోరాడతాం, దేహి అని ఎవరిని అడగం. 2024లో వచ్చేది జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. ఎందుకంటే నేను నా నేల కోసం, మన నేల కోసం నేను ఎన్ని పోరాటాలకైనా ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. నోరు వేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు నా మీద పడిపోవడం తప్ప ఇంకేమీ రాదు, వారిని సమిష్టిగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడైచ్చే. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే, మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే. కనకదుర్గ ఆలయం మీద రథం దగ్గర ఉన్న వెండి సింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడల్లో మిల్లులు కట్టుకుంటామని చెప్పి అంత నోటు దురుస్తూ మేమే మాట్లాడట్లేదే. మీరు మాట్లాడేచ్చే, మేము అభిప్రాయాలు చెప్పకూడదా మేము? ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా. వైసీపీ నాయకులు నన్ను తిట్టబోయే ముందు, కేసులు పెట్టబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. రేపొద్దున్న మిమ్మల్ని రక్షించాల్సింది జనసేనే, గుర్తు పెట్టుకోండి అంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు పవన్. రేపొద్దున వైసీపీ నాయకులు తిట్టబోయే ముందు, మా వాళ్ళ మీద కేసులు పెట్టబోయే ముందు, జనసేన కార్యకర్తల మీద కానీ, మహిళల మీద కానీ, తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తప్పు చేస్తే జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ రేపు పొద్దున రక్షించాల్సింది జనసేన వద్దు, గుర్తుపెట్టుకోండి. నాకే కొంచెం మానవత్వం ఉంది. జగన్ వస్తే మనం ఎందుకు పారిపోవాలి, మనం నిలబడి జగన్నే పంపించేద్దాం అని పవన్ యువతకు పిలుపునిచ్చారు. జగన్ వస్తే ఇంకోసారి పారిపోతాం, మేము ఇక్కడ ఉండలేమని చెప్తా ఉన్నారు. మన నేల విడిచి మనం ఎందుకు పారిపోవాలి? కృష్ణానది ఈ నేలను విడిచి పారిపోద్దాం. జగన్ వస్తే మనం ఎందుకు పారిపోవాలి? జగన్ పారిపోయేలా చేద్దాం, మనం పారిపోవద్దు, మనం నిలబడదాం, జగన్ని పారిపోయేలా చేద్దాం. చిన్న పోలీస్ కేసు స్టూడెంట్ పై ఉంటే ఉద్యోగాలు రావు, పాస్పోర్ట్ రాదు, కానీ ఎమ్మెల్యేలకు ఆ పరిస్థితి ఎందుకుండదు అని ప్రశ్నించారు. వాక్ స్వాతంత్రం లేదని, జనసేనకు సపోర్టుగా ఉన్నందుకు 3 యూట్యూబర్స్ మీద కేసులు పెట్టారని పవన్ దుయ్యబట్టారు. మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు, ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు.
కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుగా ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన 3 యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు, మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది. రాయలసీమకు చెందిన కరుణాకర్ రాసిన కవితను వినిపించి ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అలాగే ఉందని, రైతుకు అండగా నిలవాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి అంటే జనసేన తెలుగుదేశంకు ఓటు వేయమని రాష్ట్ర రైతాంగాన్ని అభ్యర్థించారు పవన్. నాకు మీ కష్టం గురించి రాయలసీమ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన గోపిని కరుణాకర్ గారు రాసిన ఒక చిన్న కవితా పంక్తులు గుర్తొస్తున్నాయి. సేద్యం జూదం అయిపోయింది, అమ్మ మెడలోని తాళిబట్టు పసుపు కొమ్మైంది, నీ చెల్లి చెవిల్లోని కమ్మలు జొన్న బెండులయ్యే, నీ తమ్ముడు బడి మానేసి ఇటుకల బట్టీలో కాలిని ఇటుకైనాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకైనావు, 10 మందికి పట్టెడు అన్నం పెట్టే నీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడైనాడని. అంటే ఎంత వేదనతో రాసిన ఈ కవిత్వం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి కౌలు రైతులకి ఈ రోజున ఇదివరకు 12 బస్తాలు ఉంటే మనకి ఈ మన అవనిగడ్డ నియోజకవర్గంలో 12 బస్తాలు వచ్చి కౌలుకి ఇస్తే ఈ రోజున 3వ వంతు అంటే కనీసం 3 బస్తాలు 4 బస్తాలు కౌలు పడిపోయింది. అంత కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన అవనిగడ్డ జిల్లాలో రైతాంగం. మీ అందరికీ నిలబడాలి అంటే మీకు చాలా సుస్థిరమైన ప్రభుత్వం కావాలి. 2024లో సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వడానికి నేను ఓటు చీలిపోకూడదు అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చాను. ఆ ప్రకారమే నేను అడుగులు వేస్తా ఉన్నాను. వైసీపీ మహమ్మారికి జనసేన టీడీపీ వ్యాక్సినే మందు అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయగా సభలో అభిమానులు కేరింతలు హర్షధ్వానాలు తెలియజేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ వైసీపీ మహమ్మారికి, మీకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ మహమ్మారికి, 30,000 మంది ఆడపిల్లలు రక్షణ లేకుండా వదిలేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2019 ఆలయాలను కూల్చేసిన ఈ వైసీపీ మహమ్మారికి, పురోహితుల్ని వేల వేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2.5 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి మొండి చూపించిన వైసీపీ మహమ్మారికి, రైతాంగానికి కన్నీరు పెట్టిస్తున్న ఈ వైసీపీ మహమ్మారికి, వీటన్నిటికీ ఒకటే వ్యాక్సిన్. జనసేన టీడీపీ వ్యాక్సినే వైసీపీ మహమ్మారికి మందు. కరెంటు ఛార్జీలు కట్టలేక వైసీపీ ఫ్యాన్ తిరగదు, కానీ జనసేన గ్లాస్ మాత్రం పేదల దాహార్తిని తీరుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేసి జనసేన ఎన్నికల సింబల్ను గ్లాస్ను ప్రజలోకి తీసుకుని వెళ్లారు పవన్. వైసీపీ గుర్తు ఏంటి మీరు చెప్పండి? ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరగదు, తిప్పుదామంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ. ఫ్యాన్ అంతంత దూరం ఉంటుంది వైసీపీ ఫ్యాన్. కానీ జనసేన గ్లాస్ చూడండి, గొంతుకి దాహం తీరుస్తుంది జనసేన గ్లాస్. సైకిల్ నేలను అంటిపెట్టుకుని ఉంటుంది, దాహార్తిని తీర్చే గ్లాస్ రెండూ కలుస్తున్నాయి. వైసీపీ మహమ్మారిని ఆంధ్ర నుంచి తరిమేస్తుంది అని పవన్ గట్టిగా చెప్పారు. అలాగే మన తెలుగుదేశం సోదరులు ఉన్నారు, వారి సైకిల్ని ఒక పాయింట్ ఏ నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళగలదు. నేలకు అంటు పెట్టుకుని ఉంటుంది సైకిల్. గొంతుకి దాహం తీర్చగలదు జనసేన గ్లాసు. ఈ రెండు కలుస్తున్నాయి. ఈ వైసీపీ మహమ్మారిని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. తాను బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు వస్తాయని, కానీ ఎంతమంది మీ అసెంబ్లీకి వెళ్లగలమని ప్రశ్నించారు. చంద్రబాబుతో విభేదాలు రావని నమ్ముతున్నాను, అలాగే నిర్దోషిగా చంద్రబాబు విడుదలవుతారని ఆశిస్తున్నారని పవన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే చెప్పారు, నాకు ఆయనతో విభేదాలు ఉన్నాయి. రేపొద్దున ఆయన సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు రేపొద్దున విభేదాలు వచ్చినా నేనేం ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ప్రజల కోసం విభేదాలు వస్తాయి. కాకపోతే ఈసారి రావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ జయించి ఆయన నిర్దోషిగా బయటకు వస్తానని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అవనిగడ్డ తరపు నుంచి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను తిట్టాలంటే కాపులు, ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తాడు, జగన్ చేసేవి పిల్ల వేషాలు అంటూ పవన్ కళ్యాణ్ జగన్ను తూర్పారబట్టాడు. నన్ను తిట్టడానికి అందరు కాపుల చేత తిట్టిస్తాను.
నన్ను తిట్టాలంటే కాపులే తిట్టాలా, లేదంటే నన్ను కాపులకి బీసీలు గొడవలు బీసీల చేత తిట్టిస్తారు, లేదంటే ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. జగన్ చాలా పిల్ల వేషాలే ఇవన్నీ నువ్వు చేసేది, అమెచ్యూరిష్ బిహేవియర్ కదా ఇది. జగన్ లాగా కీలక పదవులన్నీ ఒక కులానికి ఇచ్చే వ్యక్తిని కాదు. అన్ని కులాలు నాకు సమానమే, నాకు అభిమానులు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అని పవన్ 16వ శతాబ్దంలోని తత్వవేత్త రాసిన కవితను వినిపించి ఆ ఊరా అనిపించారు. జగన్ లాగా వారి ప్రభుత్వం లాగా అన్ని కీలకమైన పదవులు ఒక కులంతో నింపే అలాంటి ఆలోచన విధానం నాకు లేదు. సర్వజ్ఞుడు లాంటి 16వ శతాబ్దంలో ఉన్న ఒక తత్వవేత్త కవి రాసింది, సూర్యకాంతి ఇంటిని బట్టి భేదభావం చూపిస్తున్నాను, ఎక్కువ తక్కువ కులం అని చూడదు సూర్యకాంతి, దేవుడు మెచ్చిన వాడే గొప్ప కులస్తుడు సర్వజ్ఞ అని చెప్పి సర్వజ్ఞుడు రాసింది నా గుండెలో ఉండిపోయింది. మనిషి గుణం, ప్రతిభ, సమర్థతను చూసేవాళ్ళం తప్ప అలాగే కూర్చోబెట్టి మావాడని చెప్పి దగ్గర తీసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నది నా అభిమానులు, పోరాట యాత్రలో నా అభిమానులు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. యువతకి ఒకటే చెప్తున్నా, లాస్ట్ టైం గుడ్డిగా జగన్ను నమ్మి ఓటేశారు. సిపిఎస్ రద్దంటూ ఉద్యోగాలను మోసం చేశారు. మద్యపాన నిషేధం చేస్తారని మహిళల్ని మోసం చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేశారు. ఈసారి నన్ను నమ్మండి, నేను మీకు మాటిస్తున్నాను, అద్భుతాలు సృష్టించలేనేమో కానీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని పవన్ హామీ ఇచ్చారు. లాస్ట్ టైం యువత గుడ్డిగా జగన్ని నమ్మి మీరు ఓటేశారు. మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మహిళల్ని మోసం చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను అద్భుతాలు సృష్టించను, కానీ మీకు సమస్య ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని అవకాశాలు లేకపోతే అవకాశాలు కల్పించే దిశగా, ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు, నేను కూర్చొని 10 మందికి అవకాశాలు వచ్చే విధిగా నేను పనిచేస్తాను మీకోసం. నా మీద కేసులు నమోదు చేస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. సంతోషంగా కేసు పెట్టుకో జగన్, నాకు ఓకే అని జనసేనాని పవన్ జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. నా మీద కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు విలేజ్ ఇది మనకి వాలంటీర్స్ మీద నా కేసు పెడతారంట. నా మీద జగన్కే చెప్తున్నాను, సంతోషంగా కేసు పెట్టుకో జగన్, నా మీద నాకు ఓకే. జనసేన మీ అందరికీ అండగా ఉంటుందని ఓటేయమని కోరి హలో ఏపీ బై బై వైసీపీ నినాదాలతో ముగించారు పవన్. ప్రజల కోసం చేస్తున్న యుద్ధం, దీంట్లో మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆదరాభిమానులు కావాలి. వీటన్నిటితో పాటు మీరు ఓటు మాకు వేయాలి. అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం పోవాలి అంటే జగన్ పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జగన్ అక్రమాలు బయట పెడుతూ పిల్ల చేష్టలు మానుకోవాలి అంటూ హితవు పలుకుతూ నన్ను తిట్టే ఎమ్మెల్యేలను కాపాడేది నేనే అంటూ సేనాని చేసిన సంచలన వ్యాఖ్యలతో మొదటి రోజు యాత్ర సాగిపోయింది. రెండో రోజు ఎవరిపై దండయాత్ర చేస్తాడో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.